సంస్థలో చేరుకుని మరి ఫస్ట్ మా టౌన్లో దాహార్తిని తీర్చడానికని నీళ్ళ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరిగింది. కంటిన్యూస్గా రోజు మధ్యాహ్నం పూట 350 మంది రోజు కూడా ఇక్కడ పేదలు, నిరుపేదలు, చాలా మంది గ్రామస్తులు వీళ్ళందరూ కూడా ఇక్కడ భోంచేసి వెళ్తుంటారు. ప్రతి ఆదివారం గోపూజ గాని, వృద్ధులకు చలికాలం దుప్పట్లు పంపిణీ గాని ఇలాంటి సేవా కార్యక్రమాలకి ఆయన చేయడం చూసి మేము కూడా ఆయన మార్గదర్శనంలో నడుచాలనే ఉద్దేశంతో మేము కూడా ఇటువంటి కార్యక్రమాలను చూసి ఎంతో ఇన్స్పిరేషన్ అవుతున్నాం సార్. సైకిల్ షాపు వద్దే రవిశంకర్ స్వయంగా రోజు వంట తయారు చేస్తారు. స్థానికులు శుభకార్యాలు ఉన్నప్పుడు తరచుగా దాతలు కూరగాయలు, సరుకులు వంటివి వితరణ చేస్తూ ఉంటారు. 11 ఏళ్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన తమిళనాడులోని ఏషియా అకాడమీ రవిశంకర్ ను డాక్టరేట్ తో గౌరవించింది. కర్ణాటక రాష్ట్రంలోని యోగి నారాయణ ట్రస్ట్ సేవారత్న అవార్డు ప్రదానం చేసింది. నెలకు ఒక 1.5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దాతలు కూడా కొంతమంది ఇస్తుంటారు. ఇచ్చినప్పుడు వాళ్ళది తీసుకుంటాం. మేమైతే ఎవరిని అడగను. నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇది ఓపెన్ చేసినప్పటి నుంచి ఈ రోజుకి 1,80,000 మంది అన్నప్రసాదం చేయడం జరిగింది. వారి యొక్క మంచి ఆలోచనతో వారితో స్టార్ట్ చేయించడం కూడా ఇప్పటిదాకా నిలబెట్టకుండా దీన్ని ముందుకు సాగిస్తున్నాము. అంతేకాకుండా కైవారం తాతగారి ఆశీస్సులతో వారి యొక్క గురువుల యొక్క ఆశీర్వాదంతో ఆ పేరు పెట్టి యోగి నారాయణ సేవా సమితి అని 11 ఏళ్ల నుంచి మేము సేవలు చేస్తూ ఇప్పుడు అన్నదానమును ఇదే సంవత్సరం ఫస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం స్థలం కేటాయిస్తే నిత్యాన్నదానాన్ని మరింత విస్తృతం చేస్తామని రవిశంకర్ చెబుతున్నారు.